హాయ్ అందరికి. విహాన్ హెల్త్ గురించి ఒక చిన్న అప్డేట్. లాస్ట్ వీక్ నుంచి ఇవాల్టి వరకి. లాస్ట్ వీక్ విహాన్‌కి కొంచెం గొంతు నొప్పి, కోల్డ్, ఫీవర్ ఉండే. ఫీవర్ 2 డేస్‌లో తగ్గిపోయింది. గొంతు నొప్పి కూడా తొందరగానే సెటిల్ అయింది. డాక్టర్ చెప్పినట్టు 5 డేస్ యాంటీబయాటిక్ కోర్స్ కూడా ఫినిష్ చేసేసినాం. ఫీవర్ ఉన్నా కూడా మేము డైలీ నెబులైజేషన్స్, నాసల్ వాష్ అయితే కంటిన్యూ చేయాల్సిందే. నాసల్ వాష్ చేయడం వల్ల మ్యూకస్ అంతా బయటికెళ్ళిపోతది. సో, కంఫర్టబుల్‌గా ఉంటది. ఇంకా ఇవాళ మళ్ళీ మేము హాస్పిటల్‌కి పోవాల్సొచ్చింది. ఎందుకంటే 10 డేస్ అయింది. విహాన్‌కి జలుబు తగ్గుతలేదు. వేరే ఏం ఇష్యూస్ లేవు. ఫీవర్ అట్లాంటిది ఏం లేదు. కాఫ్ కూడా ఏం లేదు. కాకపోతే సడెన్ వెయిట్ డ్రాప్ అయ్యిండు. అక్కడ కొంచెం టెన్షన్ అనిపించింది. సో, ఇవాళ ఎళ్ళిపోయినాము. డాక్టర్ చూసి కొంచెం నాసల్ ఇన్‌ఫ్లమేషన్ ఉంది. అది 2 వీక్స్ యాంటీబయాటిక్స్ వాడదాం సెట్ అయిపోతుంది అని జెప్పేసన్నారు. అట్లనే నాసల్ స్ప్రే గూడా ఇచ్చిండ్రు. రెగ్యులర్‌గా నాసల్ వాష్ కంటిన్యూ చేయమన్నారు. ప్లస్ నెబులైజేషన్ గూడా అదే కంటిన్యూ చేయాలి. సిస్టిక్ ఫైబ్రోసిస్‌లో ఇవన్నీ అవుతూనే ఉంటది అని జెప్పేసన్నారు. టెన్షన్ పడాల్సింది ఏం లేదు అని చెప్పారు. లంగ్స్ అయితే క్లియర్‌గానే ఉన్నాయి. దేవుడి దయ వల్ల ఇప్పటి వరకైతే కాఫ్ లేదు. ప్రస్తుతానికి ఇది అప్డేట్. హోప్‌ఫుల్లీ వాడు తొందరగానే రికవర్ అయ్యి సెట్ అవుతాడని అనుకుంటున్నాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. మెసేజ్ జేసిన ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్.